నమస్కారం. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒక మంత్రలోకం గురించి, అలాగే ఆ మాయా ప్రపంచానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన రోజు గురించి మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న బాలుడి కథగా మొదలయి ఎల్లలు భాషలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన ఆ మహా అద్భుతమే ఇంటర్నేషనల్ హ్యారీ పాటర్ దినోత్సవం. అసలు ఈ రోజుకున్న ప్రత్యేకతలేంటి? కేవలం పుస్తకాల్లోని ఒక కథ నిజ జీవితంలో ఒక పండుగలా ఎలా మారిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఈ అంకెను గమనించండి, 2. అవును, ప్రతి సంవత్సరం మే 2వ తేదీకి ఒక అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ హ్యారీ పాటర్ డేను ఈ రోజునే ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎక్కడో మొదలైన ఒక కల్పిత కథ కోసం, అందులోని క్యారెక్టర్ల కోసం, ఆ మంత్రలోకంలో వాళ్లు సాధించిన విజయాల కోసం క్యాలెండర్లో ఈ మే 2వ తేదీ రాగానే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఒక సాధారణ తేదీని ఇంతటి వేడుకగా మార్చిన ఘనత ఖచ్చితంగా ఆ అద్భుతమైన కథలకే దక్కుతుంది. సరే, అసలు ఈ మే 2 ప్రాముఖ్యత ఏంటి? దీని వెనుకున్న చరిత్రేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు సహజంగానే ఒక పెద్ద సందేహం రావచ్చు. అసలు ఈ వేడుకను ఖచ్చితంగా ఈ మే 2వ తేదీనే ఎందుకు జరుపుకోవాలి? సంవత్సరంలో ఇన్ని రోజులుండగా కరెక్ట్గా ఈ తేదీని ఎంచుకోవడానికి కారణమేంటి? ఇది అర్థం కావాలంటే మనం ఆ హ్యారీ పాటర్ పుస్తకాల్లోని కథలోకి కాస్త లోతుగా వెళ్ళాలి. ఈ పండగ వెనుకున్న ఎమోషనంతా అక్కడే దాగి ఉంది. ఈ టైంలైన్ చూస్తే మనకొక అద్భుతమైన ప్రయాణం అర్థమవుతుంది. 1998లో ఒక పుస్తకంలో, అంటే కేవలం సాహిత్యంలో జరిగిన ఒక కల్పిత సంఘటన 2012 నాటికొచ్చేసరికి ఏకంగా నిజ జీవితంలో ఒక ప్రభుత్వ అధికారిక ప్రకటనగా ఎలా మారిందో చూడండి. ఆ తర్వాత అదిప్పుడు ఒక గ్లోబల్ వేడుకగా మారిపోయింది. ఒక నవలలోని ఘట్టం నిజ జీవితంలో ఇంతలా ప్రభావం చూపించడం అనేది బహుశా చాలా అరుదుగా జరిగే ఒక అద్భుతమని చెప్పొచ్చు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, కథ ప్రకారం సరిగ్గా మే 2, 1998వ తేదీన ఆ ప్రసిద్ధ బ్యాటిల్ ఆఫ్ హాగ్వార్ట్స్ జరిగింది. ఇది మామూలు యుద్ధం కాదు సుమా, మంచికి చెడుకీ మధ్య జరిగిన ఒక భీకరమైన పోరాటం. ఎంతో ఉత్కంఠగా సాగే ఈ ఘట్టంలో ఎంతోమంది అభిమాన పాత్రలు ప్రాణత్యాగం చేశారు. చివరికి ప్రధాన పాత్ర అయిన మన హ్యారీ పాటర్ తన బద్ధ శత్రువైన లార్డ్ వోల్డెమార్ట్ను ఎదురించి, ఓడించి ఆ మంత్రలోకంలో శాంతిని నెలకొల్పాడు. ఆ విజయానికి, ఆ త్యాగాలకు గుర్తుగానే ప్రతి ఏడాది ఈ మే 2న ఈ వేడుకను జరుపుకుంటారు. ఇక ఇప్పుడు ఈ దినోత్సవం వెనుక ఉన్న నేపథ్యం, అలాగే ఆ అధికారిక ప్రకటన విశేషాలు తెలుసుకుందాం. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. 2012లో బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ క్యామెరాన్ మే 2వ తేదీను అంతర్జాతీయ హ్యారీ పాటర్ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. ఒకసారి ఆలోచించండి, ఒక నిజ జీవిత రాజకీయ నాయకుడు పాప్ కల్చర్కు సంబంధించిన ఒక కల్పిత కథలోని రోజును ఇలా అఫీషియల్గా గుర్తించడమనేది మామూలు విషయం కాదు కదా. ఒక సాహిత్యం జనాల హృదయాల్లో ఎంత బలంగా నాటుకుపోయిందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. అయితే దీని వెనుక ఒక లోతైన అర్థం కూడా ఉంది. పైకి చూస్తే ఇది జేకే రౌలింగ్ గారు రాసిన అద్భుతమైన సాహిత్యాన్ని గౌరవించడంలా కనిపిస్తోంది. కానీ దానికంటే ముఖ్యంగా ఒక అద్భుతమైన అంతరార్థం దీనిలో దాగి ఉంది. అదేంటంటే, ఆ కథల్లోని పాత్రలు చూపించిన అపారమైన ధైర్యం, అలాగే ఎప్పటికీ నిలిచిపోయే ప్రాణస్నేహం, మనుషులకు ఎంతో అవసరమైన ఈ 2 విలువలను ప్రతికూల పరిస్థితుల్లో కూడా చీకటిని పారద్రోలే ఆశాభావాన్ని ఎప్పటికీ గుర్తు చేసుకోవడమే ఈ దినోత్సవం యొక్క అసలైన ఉద్దేశం. సరే, ఇంతటి చరిత్ర ఉన్న ఈ రోజును అభిమానులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం. పాటర్ హెడ్స్, అవును, ఈ హ్యారీ పాటర్ ప్రపంచాన్ని ప్రాణంగా ప్రేమించే వీరాభిమానులని ఇలాగే పిలుస్తారు. ఈ రోజున జరిగే ప్రతి అద్భుతమైన వేడుక వెనుక ఉన్న అతిపెద్ద కమ్యూనిటీ ఇదే. ఆఖరి పుస్తకం విడుదలై ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా సరే వాళ్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఆ మంత్రలోకపు మాయను తమ తర్వాతి తరాలకు కూడా ఎంతో ప్రేమగా పంచుతున్న గొప్ప అభిమానులు వీళ్ళు. వీళ్ల సెలబ్రేషన్స్ అంతా ఒక అందమైన పద్ధతిలో జరుగుతాయి. మొదటిగా ఏం చేస్తారంటే, హ్యారీ పాటర్ సినిమాలను వరుసగా కూర్చుని మళ్లీ చూసేస్తారు. అంటే ఒక పెద్ద మూవీ మ్యారథాన్ అన్నమాట. ఆ తర్వాత పుస్తకాల్లోని తమకు నచ్చిన ఘట్టాలను తిరిగి చదువుకుంటారు. ఇక మూడవది, హాగ్వార్ట్స్లోని తమకిష్టమైన హౌస్ కాస్ట్యూమ్స్, అంటే ఆ డ్రెస్సులు వేసుకుంటారు. చివరగా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని ప్రపంచంతో పంచుకుంటారు.
ఇలా ప్రతి ఏడాది ఒక పండగలా ఈ వేడుకలు జరుగుతాయి. ఈ హాగ్వార్ట్స్ హౌజెస్ గురించి చెప్పాలంటే ప్రధానంగా ఇవి 4: గ్రిఫిండోర్, స్లిథెరిన్, రెవెన్క్లా మరియు హఫల్పఫ్. అభిమానులు ఈ థీమ్స్ ప్రకారం డ్రెస్సులు వేసుకుని మురిసిపోతారు. ధైర్యానికి ప్రతీకగా నిల్చే గ్రిఫిండోర్ ఎరుపు రంగు, ఆశయానికి మారుపేరైన స్లిథెరిన్ ఆకుపచ్చ రంగు, తెలివిని సూచించే రెవెన్క్లా నీలం రంగు, అలాగే విధేయతను ప్రతిబింబించే హఫల్పఫ్ పసుపు రంగు. ఇలా ఎవరికి నచ్చిన విలువల ఆధారంగా వాళ్ళు ఆ రంగుల దుస్తులతో వేడుకలకు కొత్త కళ తీసుకువస్తారు. ఇక ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ సెలబ్రేషన్స్ లేకుండా ఎలా ఉంటాయి? హ్యారీ పాటర్ డే, అలాగే హెచ్పీ డే అనే ప్రత్యేకమైన హ్యాష్ట్యాగ్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్ల ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల వాళ్ళు, వివిధ భాషల వాళ్ళు అంతా ఒక్కచోట కలుస్తారు. కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రపంచంలో ఒక కన్నుల పండుగలా ఈ వేడుకలు జరగడమనేది ఈ కమ్యూనిటీ ఐక్యతను, బలాన్ని మనకు స్పష్టంగా చూపిస్తోంది. సో ఇదండి సంగతి. ఒక సిరీస్ సృష్టించిన సాంస్కృతిక ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈనాటి విశ్లేషణలో వివరంగా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, రాబోయే మే 2వ తేదీన సోషల్ మీడియాలో ఈ హాగ్వార్ట్స్ హౌజెస్లో ఏ రంగులో ఎక్కువగా సందడి చేస్తాయో చూడాలి. ఏదేమైనా ఈ అద్భుతమైన సాహిత్యం మనకు నేర్పిన ధైర్యం, స్నేహం ఇలాగే ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు కృతజ్ఞతలు.